నిరంతరం శ్రమిస్తూ ఉండేటువంటి ప్రజా కథానాయకుడు పీపుల్ స్టార్ శ్రీ ఆర్ నారాయణమూర్తి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నారాయణమూర్తి గారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము. దిల్ రాజు గారు, నేను సీఎం గారిని రిక్వెస్ట్ చేశా, లెట్ మీ స్పీక్, ప్లీజ్ లెట్ మీ స్పీక్. మిత్రులారా, గత 13 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో నంది అవార్డ్స్ ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తున్న సినిమా ఫిల్మ్లకి ఇవ్వలా. అలాంటిది డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ గారి అభిమాని మన డేరింగ్ అండ్ డాషింగ్ సీఎం రేవంత్ రెడ్డి గారు అవార్డ్స్ మేము ఇస్తున్నామని చెప్పి గత సంవత్సరం ప్రారంభించి అమోఘంగా జరిపించి మళ్ళా ఇప్పుడు అమోఘంగా జరిపిస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉనికిని గుర్తించి గౌరవించి ఇంతమంది కళాకారుల్ని సగర్వంగా హానర్ చేస్తున్నందుకు సెల్యూట్ సార్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, చూపల్లి గారికి, దిల్ రాజు గారికి, జూరీ సభ్యులకి అందరికీ వందనాలు. మిత్రులారా, గద్దర్ గారి గురించి చెప్పాలి. గద్దర్ గారు బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అన్న అన్నమాచార్యులుగా ప్రజా వాగ్గేయకారుడు. ఎవడబ్బ సొమ్మను కులుకుతున్నావు రామా అని దేవుణ్ణే ప్రశ్నించిన భక్త రామదాసు లాంటి ప్రజా వాగ్గేయకారుడు గద్దర్. భారతదేశం భాగ్యసీమరా, సకల సంపదలకు కొదువలేదురా, అంగట్లో నా అన్నీ ఉన్నా, అల్లుడు నోట్లో శని ఉన్నట్లు, సకల సంపదల గల్ల దేశములో దరిద్రం ఎట్టుందో నాయనా. ఎట్టొచ్చిన దరిద్రం అని ప్రశ్నించిన ప్రజా వాగ్గేయకారుడు గద్దర్. ఈజ్ పీపుల్స్ లెజెండ్, ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కమ్యూనికేటర్ ఇన్ ది వరల్డ్, లైక్ పాల్ రాబ్సన్. అలాంటి ప్రజా వాగ్గేయకారుడు పేరు మీద ఈ మహానుభావుడు అవార్డు సెల్యూట్. అస్సాంలో మీరు భూపేన్ హజారికా పేరు వినే ఉంటారు. గొప్ప సింగర్, గొప్ప మ్యూజిషియన్, పీపుల్స్ వాగ్గేయకారుడు అయిన. మీరు నమ్మండి మిత్రులారా, ఆయన అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం ఎంత గౌరవిస్తుందంటే మహాత్మా గాంధీ గారి ఫోటో, అంబేద్కర్ గారి ఫోటో, సీఎం గారి ఫోటోతో పాటు భూపేన్ హజారికా ఫోటో పెడతారు అక్కడ. అది అక్కడున్న ప్రభుత్వం ఆయనకి ఇచ్చే వాల్యూ, అది ప్రజలిచ్చిన వాల్యూ. అలా ఇక్కడ ఏ కాకతీయ అవార్డో, ఏ 1000 స్తంభాలు కూడా అవార్డో కాకుండా గద్దర్ పేరు మీద అవార్డు ప్రకటించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్స్ అలాట్ సార్. మై ఫ్రెండ్స్, ఇక నాకు కాంతారావు గారు అవార్డు ఇచ్చారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో చెన్నై రాజధానిగా ఉన్నప్పుడు కోస్తాంధ్ర రాయలసీమ దగ్గర ఉండడం వల్ల చాలామంది అక్కడున్న కళాకారులు పాఠాపులకు వచ్చారు. తెలంగాణ దూరం ఉన్న వాళ్ళు అంతగా రాలేదు, కానీ కొద్దిమంది వచ్చారు. అందులో నెంబర్ 1 కాంతారావు గారు, ఓ ప్రభాకర్ రెడ్డి గారు, ఓ త్యాగరాజు గారు. లైక్ దట్. వాట్ ఈస్ కాంతారావు గారు? ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తర్వాత 3వ హీరో. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ డిఎన్టీ అన్న మహానటుడు, తెలంగాణ గడ్డ బిడ్డ తాడేపల్లి లక్ష్మీ కాంతారావు. తెలంగాణ బిడ్డ ఆయన, అంత గొప్పవాడైన ఒక జానపద హీరో, ఒక ఎంజీఆర్, తెలుగు ఎంజీఆర్. 1-2 కత్తి కాంతారావు అంటే మామూలు విషయమా? ఓ లక్ష్మణుడు వేసిన, నారదుడు వేసిన, రామారావు గారి తర్వాత అన్ని వేషాలు వేసిన, ఒప్పించి మెప్పించిన మహానటుడు కాంతారావు గారు. అలాంటి కాంతారావు గారు అవార్డు నాకు ఇచ్చి నాకు జన్మ ధన్యం చేశారు రేవంత్ రెడ్డి గారు. థ్యాంక్స్ అలాట్. ధన్యవాదాలు మీ అందరికీ. నమస్కారం అండి. నమస్కారం సార్. అయ్యా, ఈ దశలో నా విజ్ఞప్తి, చంద్రబాబు నాయుడు గారు మీకు దండం పెడుతున్నా. చాలా పెద్దవారు మీరు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు దూసుకెళ్ళిపోతున్నాడు. ఫిల్మ్ ఇండస్ట్రీని మొత్తం డెవలప్ చేసుకుంటూ, నంది అవార్డుని ప్రకటించుకుంటూ, గద్దర్ పేరిట
ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ఉనికిని, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉనికిని గుర్తించి గౌరవించి మీరు కూడా దయించి నంది అవార్డ్స్ ఇవ్వండి సార్. ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయండి సార్. మీ దండం పెడతాం సార్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నారాయణ మూర్తి గారు. సార్, ఈనాటి చాలా హృదయంగా ఎంతో కళకళలాడుతూ జరుగుతున్నటువంటి ఈ తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ కార్యక్రమానికి మూల విరాట్ అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి మిత్రులు పెద్దలు మా భట్టి విక్రమార్క గారికి, అలాగే మరొక మంత్రివర్యులు జూపల్లి గారికి, నా సహచరుడు, నా ఇష్టడు, నా మిత్రుడైన లోగన్ నాయకన్ కమల్ హాసన్ గారికి, మరో సోదరుడు నాగార్జున గారికి, అలాగే మరొక నాగేశ్వర గారి అవార్డు అందుకోబోతున్న జయసుధ గారికి, అండ్ బెస్ట్ యాక్టర్ సంపాదించిన నాగ చైతన్య, అలాగే బెస్ట్ యాక్ట్రెస్ రష్మిక మందన, ఇతర అవార్డు గ్రహీతలందరికీ స్వాగతం పలుకుతున్నాను, అభినందనలు తెలుపుకుంటున్నాను. ఈ శ్రీ పరాభవనామ తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ఆహ్వానితులకు, వీక్షిస్తున్న వారికి, రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ నా సంతోషాన్ని వెలిబుచ్చుకుంటున్నాను. ఎక్కడైతే కళాకారులు గౌరవించబడతారో అక్కడ రాష్ట్రం, దేశం, ఆ రాజ్యం సుభిక్షగా ఉంటుందన్నది నానుడి. దాన్ని సరిగ్గా అర్థం చేసుకుని ఒక సమయంలో కుంటిబడి ఉన్న, లేకపోతే నెగ్లెక్ట్ కాబడినటువంటి ఇదే ఫిలిం అవార్డ్స్ని ఆ యొక్క నానుడి అర్థం పరమార్థం గ్రహించి గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ పునరుద్ధరించి కళాకారులు గౌరవించుకోవాలి, సినిమా యొక్క ప్రభావం ఎంత ఉంటుంది, దాని ప్రతాపం ఎంత ఉంటుంది, ఎంత ఇంపాక్ట్ ఇస్తుంది అనేది తెలుసుకుని ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తాయి, ఎంతమందికి ఉపాధి కల్పిస్తుందనే దాని యొక్క ఆంతర్యం గ్రహించి మళ్ళీ దానికి పునర్జీవనం పోసి ఇదిగో ఈ రోజున ఇంత బాగా సజావుగా సాగడానికి, ఇంత హృదయంగా సాగడానికి, ఇంత అద్భుతంగా సాగడానికి కారణమైన వారికి ప్రత్యేకించిన మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. సార్, మనం కలిసిన ప్రతిసారి మీరు సినిమా గురించి, సినిమా అభివృద్ధి గురించి, సినిమాని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలంటూ ఈ హైదరాబాద్ అనేది నైసర్గిక స్వరూపంగా ఇది అన్ని దేశం మొత్తంకి మధ్యలో ఉంటుంది, అన్ని రకాల అట్మాస్ఫియర్స్ ఉన్నాయి, అన్ని రకాల అంబియన్స్ ఉన్నాయి, అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది యాజ్ పర్ సినిమా ఇస్ కన్సర్న్. కాబట్టి ఇక్కడ ఒక తెలుగు సినిమా కాదు, లేదా దక్షిణ భారత సినిమా కాదు, భారతదేశ సినిమా అని ఇక్కడ కేంద్రంగా ఉంచడం, భవిష్యత్తులో ప్రపంచ దేశ సినిమాలను కూడా ఇక్కడ ఆహ్వానించేలాగా మనం అన్ని అభివృద్ధి చేయాలి, దానికి అవసరమైనట్లుగా మేమందరం సమాయుత్తం అయ్యామంటూ దానికి ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని, ఈ యొక్క దీన్ని బృహత్ కార్యాన్ని భట్టి గారికి అప్పచెప్పారు. వీరందరూ కలిపి ఈ మధ్యకాలంలో గ్లోబల్ సమ్మిట్ జరిగినప్పుడు అందులో కూడా అంతర్భాగంగా ప్రత్యేకించి సినిమాకి వారు అవకాశం కల్పించి వారిని ఆహ్వానించి మంచి చెడ్డల గురించి తర్కించి చర్చించి దానికి కావలసినటువంటి సదుపాయాలు మీరు ముందుకు రండి, ప్రభుత్వం మీ అండదండలు అందిస్తుంది, ఇది ఈ రోజున పెద్ద ఎత్తున మనం సినిమాకి పెద్దపీట వెయ్యాలి అంటూ వారు ప్రత్యేకించి సినిమాకి ఇస్తున్న ప్రాముఖ్యతకి మనందరం నిజంగా ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాము. ఎందుకంటే దీని యొక్క ఆంతర్యం, దీని యొక్క విలువ గ్రహించారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా వేవ్స్ అని మన సాఫ్ట్ పవర్ని ప్రపంచ దేశాలకి తెలియజెప్పాలంటూ మన కల్చర్ కానివ్వండి, మన హెరిటేజ్ కానివ్వండి, మన సినిమా కానివ్వండి, మన క్రీడ కానివ్వండి, మన గ్రామీణకు సంబంధించినటువంటి ఆ వాతావరణం కానివ్వండి, మన ఆహారపు అలవాట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలకి తెలియజేస్తే కనుక దాని ఇంపాక్ట్ అంతా ఇంత ఉండదు. వాళ్ళని ఆకర్షించుకోగలిగితే కనుక ఆ రిజల్ట్ వేరు. అందుకనే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సాఫ్ట్ పవర్ యొక్క ఇంపాక్ట్ గ్రహించి దీన్ని వేవ్స్ అని మధ్యకాలంలో నన్ను కూడా అందులో భాగస్వామ్యం చేస్తారు, కమల్ హాసన్ గారి వీళ్ళందరినీ కూడా దాన్ని చూశారు. ఎందుకంటే
వాళ్ళందరూ దాన్ని చవి చూశారు. కే పాప్ అని ఒక కొరియాకు సంబంధించి, దక్షిణ కొరియాకు సంబంధించినటువంటి ఒక కే పాప్ కానీ, కే సినిమా కానీ, అలాగే జపాన్కి సంబంధించిన యానిమే కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క కంట్రీ ఎకానమీని ఇంపాక్ట్ చేసి దానికి ఎంతో తోడ్పాటు అందించింది. వాళ్ళ జీడిపి పెరిగింది. కాబట్టి ఇది చాలా తేలిగ్గా సినిమా కదా, ఏముందిలే ఇందులో అనేలాగా తేలిగ్గా తీసుకోకుండా దీని యొక్క ప్రభావంతో మన రాష్ట్ర ఎకానమీ కూడా పెంచుకోవచ్చు. ఈ రోజున మన పేరు ప్రఖ్యాతులు కూడా తీసుకోవచ్చు. ఎక్కడ సరే ఇప్పుడు హాలీవుడ్ అంటే మనం ఒక అగ్రరాజ్యం గుర్తుకొస్తుంది. అలాగే ఇండియన్ సినిమా అంటే ఈ రోజున హైదరాబాద్, తెలంగాణ గుర్తుకు రావాలన్న ముఖ్య ఉద్దేశంతో మన ముఖ్యమంత్రిగా చేపట్టే బృహత్ కార్యక్రమానికి మనందరం చేదోడుగా ఉంటామని, ఇండస్ట్రీ మీ వైపు ఉంటుందని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మీరు ఎలాంటి ఆర్డర్స్ ఇచ్చినా సరే శిరసా వహిస్తూ ముందుకు తీసుకువెళ్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను సార్. ఇక్కడ సందర్భం అసందర్భం అని తెలియదు కానీ మన పక్క రాష్ట్రం అయినటువంటి మనో తెలుగు రాష్ట్రం ఈ కళాకారుల పట్ల, ఈ సినిమాల పట్ల వాళ్ళని ఉత్సాహపరిచే దాని విధానంలో కొంచెం వెనకంజ వేసే ఉందనుకుంటున్నాను. కాబట్టి సినిమా వాళ్ళకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మరింత ప్రోత్సహిస్తే కనుక మీరు ఇచ్చే ఉత్సాహంతో ఎంతోమంది యంగ్స్టర్స్ ఈ రోజున మరిన్ని సినిమాలు చేస్తారు. ఆ సినిమా రెవెన్యూ కూడా మనకి కంట్రిబ్యూట్ అవుతుంది మన స్టేట్ ఎకానమీకి. అది కూడా ఒక ఆలోచన పెట్టవలసిందిగా వినమ్రంగా ఈ వేదికని ఇచ్చే వారికి నేను విన్నవించుకుంటున్నాను. అలాగే మన ఈ కార్యక్రమం, ఈ అవార్డులను చూస్తుంటే కనుక ఇది సీనియర్స్కి గౌరవాన్ని ఇచ్చే విధంగాను, అలాగే యంగ్స్టర్స్ని ఉత్సాహపరిచే విధంగాను చాలా చక్కగా ఈ అవార్డులు ఎంపిక జరిగింది. దానికి గాను ప్రత్యేకించి మన జ్యూరీ కమిటీకి కానీ, ఈ అవార్డుల కమిటీ సభ్యులకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మరొకసారి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మెగాస్టార్ చిరంజీవి గారు. మీకు శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. అలాగే